భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు భట్టు దయానందరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, కలెక్టర్ గారు ఈ మధ్య తీగులు గ్రామాన్ని సందర్శించినందుకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే గ్రామంలోని ప్రభుత్వ దవాఖానా, ప్రాథమికోన్నత పాఠశాలలో తనిఖీ చేసి సంబంధిత అధికారులను మందలించినట్లు తెలిసి సంతోషించానని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో వంట చేస్తున్న వారి వంటల్లో సరియైన మెను పాటించడం లేదని మీరు మందలించినట్లు, అలాగే అది వాస్తవం కూడా అని, ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇతరులు వంట చేయుటకు రావడానికి ఇష్టపడడం లేదని, అలాగే చేసేవారికి కూడా సరియైన సమయంలో బిల్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా మీకు అన్నీ తెలుసు, ప్రస్తుత మార్కెట్లో ఉన్న రేట్లను కూడా మీకు తెలియదు కాదు. దయచేసి మీరు పూర్తిగా తెలిసిన వారిగా ఈ విషయాల పట్ల సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి మధ్యాహ్న భోజన పథకం కొనసాగేటట్లు తగు చర్యలు తీసుకోగలరని భట్టు దయానందరెడ్డి గారు తెలిపారు. తీగులు గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మాజీ కౌన్సిల్ సభ్యులు భట్టు దయానందరెడ్డి గారు ఈ మధ్య సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు చాలా పాఠశాలల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారిని అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వారు ప్రత్యక్షంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులను మందలించడానికి కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూ ప్రకారము భోజనము ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తున్నట్లు సంబంధిత వంట కార్మికులు చెప్పడం జరుగుతుంది. అది వాస్తవంగా మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనందరం కూడా గుర్తించాల్సిందే. అదే పరిస్థితిలో వాస్తవాలను ఒకసారి చూసినప్పుడు వంట కార్మికులకు గత 3 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులు రానందువల్ల వంట కార్మికులు కొనుగోలు చేసేటువంటి సరుకులన్నిటికీ కూడా ఎక్కువ రేటు చెల్లించడంతో పాటు మిత్తీలు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ వంట చేసేటువంటి కార్మికులందరూ కూడా రోజు నిప్పుతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఆ పని చేసినప్పటికీ సంబంధిత వంట కార్మికులకు బీమా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా ఎవరో దానికి బాధ్యత వహించేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి అట్టి వంట కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ప్రతి వారము 3 సార్లు పిల్లలకు ఎగ్ పెట్టాలని మెనూ ఉన్నది. పెట్టాలి కూడా, పిల్లల యొక్క ఆరోగ్యరీత్యా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ 9, 10 తరగతులకు ప్రభుత్వము గుడ్డు ఖరీదు చెల్లించడం లేదు. దీనివల్ల ఒక్కొక్క ఉన్నత పాఠశాలలో 60 నుంచి 70 మంది పిల్లలు 9, 10 తరగతుల్లో కలిసి ఉంటారు. ఈ 70 మందికి మరి వారంలో 3 సార్లు అంటే 3,21 210, అలాగే ఒక నెల తీసుకున్నట్టుంటే సుమారుగా 850 ఎగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్కొక్క గుడ్డు ఖరీదు 6 రూపాయల నుంచి 6.5 వేసుకుంటే సుమారుగా 8 × 6 8 సుమారుగా ఒక 6-7 వేల రూపాయలు ఈ సంబంధిత పనివారులకు నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు గుడ్డు ఖరీదు చెల్లించడం లేదు, కానీ పిల్లలతో అందరితో పాటు గుడ్డు మాత్రం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గుడ్డు ఖరీదు వాళ్ళు పని చేసేటువంటి కార్మికులు ప్రతి నెల ఒక 6 నుంచి 8 వేల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అలాగే బిల్లులు ప్రతి నెల ఇవ్వకపోవడం వల్ల విక్రయదారు ఎక్కువ రేట్ వేసుకోవడము, అలాగే
డబ్బు కూడా ఇంట్రెస్ట్ రాసుకోవడం, దీనివల్ల కూడా చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ వంట కార్మికులకు ప్రతి నెల కేవలం ఒక వ్యక్తికి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాన్ని కనీసం 5,000కు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనట్లయితే మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరు కూడా ఈ పని చేయడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మనం ఈ అనేక కారణాల రీత్యా మనం ఆశించినటువంటి మెను, మనము ఏ పిల్లలకైతే మంచి భోజనం అందించాలని చెప్పి అనుకుంటున్నామో అది సాధ్యపడడం లేదు. మనం ఎంత ఒత్తిడి చేసినా తప్పనిసరిగా ఈ కారణాల రీత్యా వాళ్ళు సరైనటువంటి భోజనం పెట్టలేకపోతున్నారు. అందుకని ఈ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసేందుకోసం మీరు ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని మీరు తప్పనిసరిగా గుర్తిస్తారని, మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మీతో విన్నవిస్తూ, మరి ఈ విషయంలో మీరు తప్పనిసరిగా చొరవ తీసుకుంటారని ఆశిస్తూ, ఇట్లు భట్టు దయానందరెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు, గ్రామము తీగుల్, జగదేవ్పూర్ మండలం.